సంవత్సరం సాములు ఈ రోజు స్నానం చేస్తానికి శివాలయం వెళ్తున్నాం. శివాలయం అంటే మూలపేట కదా, ఏట్లో ఉండే శివాలయం. అది ఎక్కడ అనుకున్నారు కదా, చూపిస్తా చూసేయండి. ఇదేనమాట ఏట్లోకి వెళ్ళే దారి. ఆ కట్టెక్కి దిగాలి. ఈ రోడ్ నేరుగా శివాలయం గడికి వెళ్ళిపోద్ది. అది ఇంతకు ముందు అభియో ఇప్పుడు కాదు, మొన్న వచ్చిన మొంతా తుఫాన్ కి రోడ్డు ఎలా కొట్టుకుపోయిందో చూపిస్తా చూడండి. చూసారు కదా, ఇలా ఉన్న రోడ్డు ఇలా కొట్టుకుపోయింది. ఇది ఒకటే కదా అభియో, ఇంకా ముందు 2-3 ఉన్నాయి, చూపిస్తా చూడండి. అందుకనే బళ్ళు ఆడ పెట్టేసి అట్టా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే చూడండి ఎలా కొట్టుకుపోయిందో. రైట్ సైడ్ లో మొత్తం అంతా ఇసుకంతా పేరుకోపోయింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇది ఇంకోటి అనమాట, మీకు ఎదురు కనిపిస్తుంది శివాలయం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. రాళ్ళైతే బల కుచ్చుకోబోతున్నాయి స్వామి. ఇదే ఏర్ అనమాట, దీని పెన్నా నది అంటారు. మీకు ఎదురు కనిపిస్తుంది కదా, అదే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ. ఒకప్పుడు ఛత్రపతి క్లైమాక్స్ ఇక్కడే తీశారని చెప్తారు, నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చక్కగా ఒక గోడలా కనిపిస్తుంది చూసారా, అదే నెల్లూరు బ్యారేజీ. శివాలయం కాడికైతే వచ్చేసాం స్వాములు. ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, దీపాలు వదిలేదానికి వచ్చారు కొంతమంది స్వాములు అయితే ఇక్కడికి. రోడ్డు కానీ బాగుంటే ఈ పాటికల్లా అయ్యప్పలంతా ఇక్కడికి వచ్చేసేవాళ్ళు స్నానాలకి. కానీ రోడ్డు సరిగా లేదని చెప్పి ఎవరు రావట్లేదు. నాకు తెలిసినప్పుడు ఇక్కడ కార్తీక మాసం వస్తే ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజలు చేసేవాళ్ళు. దాని తర్వాత శివాలయం కట్టారు. శివాలయం చుట్టూ పువ్వుల చెట్లు వేసారు. అంతకుముందు లేవి ఇవి, ఈ మధ్య వేసినట్టున్నారు. చాలా బాగున్నాయి చూసేదానికి. మా గురుస్వామి చూడండి జలకాలు ఆడుతున్నాడు. చూసేదానికి చాలా సింపుల్ గా ఉంది, కానీ అక్కడ చాలా లోతు ఉంది. ఎందుకంటే కొక్లైన్ లోడింది అక్కడ. నేనైతే అస్సలు దిగలేదు, ఎందుకంటే నాకు ఈత రాదు. మనం అంతే మోకాళ్ళ లోతులో దిగడం, పైన నీళ్లు పోసుకోవడం అంతే. మీరేమంటారా? మీరు కూడా మాతో పాటు శివయ్యని దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం చాలు శివని బాగా దర్శనం చేసుకున్నారా? ఏమైతే సంగతులా? మా వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో చేయడం మాత్రం మర్చిపోబాకండి. మళ్ళీ ఇంకో వీడియోలు కలుద్దాం. బాయ్.